నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం డి. కామేశ్వరి గారు రచించిన 'తోడొకరుండిన' అనే ఒక మంచి కథను విందాం. భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చిన కూతుర్ని ఇంట్లో వదిలేసి అమెరికాలోని కొడుకు వద్దకు వెళ్లారు తల్లిదండ్రులు. మనవడు పుట్టాడని తెలిసి అగ్రరాజ్యంలో అడుగుపెట్టారు. 3 నెలల తర్వాత సొంతూరికి తిరిగి వచ్చారు. ఇంటికి తాళం వేసింది. పక్కింటి ఆమె వచ్చి తాళంతో పాటు ఒక కవర్ కూడా ఇచ్చింది. ఆ కవర్లో కూతురు రాసిన ఓ ఉత్తరం ఉంది. ఇంతకీ కూతురేమైంది? ఉత్తరంలో ఏముంది? కథలోకి వెళ్దామా? డోర్ బెల్ మోగింది. పాల ప్యాకెట్ గుమ్మంలో పడేసిపోవచ్చుగా, మళ్ళీ బెల్ ఎందుకు కొట్టడం? ఎన్నిసార్లు చెప్పినా ఆ కుర్ర వెధవ వినడు. ఇంకా పూర్తిగా చీకట్లు పోనే లేదు. తెల్లవారుతుండగా అప్పుడే మంచి నిద్ర పడుతుంది. అసలే చలికాలం. అందులోనూ దుప్పటి కప్పుకొని పడుకుంటే అస్సలు లేవాలి అనిపించదు. విసుక్కుంటూ లేచి తలుపు తీసింది సావిత్రి. ఎదురుగా కనపడిన మొహం చూసి బిత్తరపోతూ, నువ్వా? మీరా? ఏమిటిలా హఠాత్తుగా? ఫోన్ అయినా చేయొచ్చు కదా? అల్లుణ్ణి చూసి నైట్ గౌన్ సర్దుకుంటూ గాబరాగా అంది. చెప్పి వచ్చినా గానీ ఇక్కడెవరూ మాకు హారతలిచ్చి స్వాగతించరని తెలుసుగా? వ్యంగ్యంగా ఓ నవ్వు విసిరాడు అల్లుడు. గుమ్మంలో నుంచి తప్పుకొని రండి లోపలికి అంది సావిత్రి. షోల్డర్ బ్యాగ్తో లోపలికి వచ్చి కూతురు గది వైపు వెళ్ళబోతుంటే, కాసేపు ఈ గదిలోకి వెళ్ళి పడుకోండి, ఇంకా పూర్తిగా తెల్లారలేదుగా, అమ్మాయి మంచి నిద్రలో ఉంది, మళ్ళీ పిల్లాడు నిద్ర లేచిపోతాడు అంటూ 3వ గది వైపు చేయి చూపించింది సావిత్రి. అవునులేండి, ఆవిడ గారికి ఇప్పుడప్పుడే తెల్లారదుగా అన్నాడు అల్లుడు మళ్ళీ ఓ వ్యంగ్యపు నవ్వు నవ్వి. లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. సావిత్రి తన గదిలోకి వెళ్ళి పక్క మీద వాలిందే గాని ఇంక నిద్రేం పడుతుంది? తెల్లారి ఎదుర్కోబోయే సంఘటనలు, అటు అల్లుడు ఇటు కూతురు ఇద్దరికిద్దరే. ఒకరి మాట మరొకరు వినరు. తమదే రైటు అంటారు తప్ప ఎదుటి మనిషిని అర్థం చేసుకునే ప్రసక్తే లేదు. మధ్యలో తనకే చచ్చే చావు వచ్చింది. ఆయన కల్పించుకోరు, పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఏడాది కాలంగా చెప్పి చెప్పి నాకు ఇంకేం చెప్పొద్దు, వాళ్ళేడుపు వాళ్ళని ఏడవని, నా ప్రాణం విసిగిపోయింది, ఇది వెళ్ళదు, అతను వదలడు అంటూ ఏం చెప్పినా చెవులు మూసేసుకుంటాడు తన భర్త. ఏమిటి అప్పుడే లేచావు? పడుకో పడుకో కళ్ళు విప్పి బద్ధకంగా అన్నాడు మూర్తి. ఏం పడుకుంటాను, అవతల అల్లుడు గారు వేంచేశారు విరక్తిగా అంది సావిత్రి. ఏంటి, వివేక్ వచ్చాడా? కప్పుకున్న దుప్పటి తీసేసి లేచి కూర్చున్నాడు మూర్తి. వచ్చాడు. పేరులోనే తప్ప ఏ కోసాన ఇసుమంతైన వివేకం లేదు. అవును, నీ కూతురికి కూడా పేరులో తప్ప సౌమ్యత లేనట్టుగానే ఆయన విసుర్లు. మీకు కూతురే, ఆ మాట మర్చిపోకండి చురుగ్గా చూస్తూ పక్క మీద నుంచి లేచి బయటికి వెళ్ళిపోయింది సావిత్రి. తెల్లవారాక బ్రష్ చేసుకొని కాఫీ కోసం వంటింట్లోకి వచ్చిన సౌమ్యతో, మీ ఆయన వచ్చాడు కాఫీ కలుపుతూ లో గొంతుకుతో చెప్పింది సావిత్రి. సౌమ్య చటుక్కున తల్లివంక చూసి, అలా అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చిరాగ్గా అంది. సరే, వివేక్ వచ్చాడు సావిత్రి అంతకంటే తీవ్రంగా అంది. రాణి, నాకెందుకు చెప్పడం? కాఫీ మగ్గు, పిల్లాడి ఫీడింగ్ బాటిల్ పట్టుకొని సౌమ్య గదిలోకి వెళ్తుంటే, నీ మొగుడు గనక చెప్పాను అంది వెనక నుంచి మళ్ళీ. వెనక్కి తిరిగి తల్లిని మింగేసేటట్టు చూస్తూ, ఆ మాటే అనొద్దన్నాను అంటూ గదిలోకి వెళ్ళి దడాలన తలుపు వేసుకుంది సౌమ్య. గదిలోంచి బయటికి వచ్చిన మూర్తిని చూసి ఆ కోపం అంతా చేతిలో ఉన్న పటకారు మీద చూపించి పొయ్యిగట్టు మీద గట్టిగా విసిరేసింది సావిత్రి. నిమ్మకు నీరెత్తినట్టు భార్య కేసు చూస్తూ, ఆ కాఫీ ఇలా ఇవ్వు అన్నాడు మూర్తి ప్రశాంతంగా. తలుపు తీసి గుమ్మంలో ఉన్న పేపర్ తీశాడు. హెడ్లైన్స్ చూస్తూ భార్య ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకొని సోఫాలో కూర్చోబోతుంటే, హలో, గుడ్ మార్నింగ్ సార్ అంటూ వచ్చి పలకరించాడు వివేక్. ఓ, వెరీ గుడ్ మార్నింగ్, మీరొచ్చారని సావిత్రి చెప్పింది, కూర్చోండి. సావిత్రి, మరో కాఫీ పట్రా మర్యాదగా అన్నాడు మూర్తి. కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ, ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు. పెళ్ళాం బిడ్డలు ఇక్కడే ఉన్నప్పుడు మామగారింటికి రాక తప్పుతుందా? వ్యంగ్యంగా ఎత్తి పొడుపుగా అన్నాడు. ఓ, రియల్లీ, మీరిద్దరూ ఇంకా భార్యాభర్తలేనా? అంతకంటే వ్యంగ్యంగా అన్నాడు మూర్తి. అని నేను అనుకుంటున్నాను, మీ అమ్మాయి ఏమనుకుంటుందో మీకే తెలియాలి గడుసుగా అన్నాడు వివేక్. నాయనా, మీ ఇద్దరికి ఓ నమస్కారం,
మీరిద్దరు భార్యాభర్తలో కాదో మీరే తేల్చుకోండి. ఆ పని మీరు చేయకపోతే మీకు సాయపడడానికి కోర్టులున్నాయి. మీ ఇద్దరికి చెప్పలేక మాకున్న ఓపిక, సహనం అన్నీ నశించిపోయాయి. కన్నాం కాబట్టి దాన్ని ఇంట్లో నుంచి పొమ్మనలేకపోతున్నాం అంతే విరక్తిగా అన్నాడు మూర్తి. సావిత్రి వచ్చి కుర్చీ జరిపి కూర్చుంటూ, వివేక్, ఇదేం బాలేదు. ఇద్దరికిద్దరు ఇలా పంతాలకు పట్టింపులకు పోతే ఎలా? మీ మధ్య ఓ పిల్లాడు ఉన్నాడు అన్న విషయం మర్చిపోకండి. రేపు వాడు కాస్త పెద్దయిన తర్వాత నాన్న ఏడి అని అడిగితే, అవును, అది మీ అమ్మాయి ఆలోచించుకోవాల్సిన వ్యవహారం. ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఆమెకు ఆ మొండి వైఖరి, ఆ ధైర్యం ఏమిటో నాకైతే అంతుపట్టడం లేదు. మీకేమైనా అర్థమవుతుందా? చూడు వివేక్, భార్యాభర్తల తగుల్లో ఎవరిది రైటు ఎవరిది తప్పు అన్నది మూడో వాళ్ళకి అర్థం కాదు. ఎవరికి వాళ్ళు మేమే రైటు అంటారు. మా అమ్మాయి మాటలే కరెక్టు అని మేమెప్పుడూ నీతో అనలేదు కదా. ఇప్పటికైనా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ఏదో ఒక నిర్ణయానికి రండి. అప్పుడు బాగుంటుంది. మాట్లాడాలని ఇప్పటికే 2-3 సార్లు వచ్చాను కదా. ఆవిడ నోట్లో నుంచి మాట రాదు. కాంప్రమైజ్ అన్న పదానికి అర్థం తెలియనట్టు ప్రవర్తిస్తుంది. నాకింక ఈ రాకపోకలు చాలనిపిస్తుంది. అంత కాళ్ళబేరానికి దిగేంత తప్పులు నేనేం చేయలేదు. వస్తుందో రాదో అడిగేసి నా దారి నేను చూసుకుంటానిక. దేనికన్నా పట్టు విడుపు ఉండాలి. మా గొడవల మధ్య పిల్లాడు తండ్రి లేనివాడైపోకూడదు అని, సంసారం పాడు చేసుకోకూడదని నా వైపు నుంచి నా ప్రయత్నాలు నేను చేశాను. వివేక్, అన్నానని కోపం తెచ్చుకోకు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నావు. ఈ ఆలోచన, ఈ సౌమ్యత, కాస్తంత ఓపిక, సహనం అప్పుడుంటే, కాస్తంత ఆదరణ, అభిమానం అప్పుడే చూపించుంటే ఏనాడో కరిగిపోయి ఉండేదయ్యా. కానీ నువ్వు దాన్ని రెచ్చగొట్టావు. అర్థం చేసుకోవాల్సిన సమయంలో ఆదరించి దగ్గర తీసుకోలేకపోయావు. ఆంటీ, మనిషిలో పాజిటివ్ పాయింట్స్ కనిపెట్టి నెగిటివ్ పాయింట్స్ గురించి కొంచెం అర్థం చేసుకొని ఆ పాజిటివ్ పాయింట్స్ని హైలైట్ చేస్తే అవతలి వాళ్ళు లొంగిపోతారు. ఎప్పుడూ నెగిటివ్ పాయింట్స్ని వేలెత్తి చూపిస్తుంటే అవతలి వాడి ఈగో దెబ్బతిని మొండిగా ప్రవర్తిస్తాడు. మీ అమ్మాయిలో ఉన్న ముఖ్యమైన లోపం అదే. ఎప్పుడు ఎదుటి వ్యక్తి తను కోరుకున్న విధంగా ప్రవర్తించాలి అంటే సాధ్యమేనా? అవతలవాడు మనిషేగా. తనని అర్థం చేసుకోవాలి, తన మాట వినాలి అని అవతలకు వాళ్ళకు మాత్రం ఉండదా? సాధించడం, ఎత్తి పొడవడం, చేతకానితనాన్ని పదే పదే దెప్పి పొడవడం, ఆఖరికి కట్టుకునే బట్టలు, తినే తిండి మీద కూడా తనదే చాయిస్. తనకి నచ్చినట్టే చేయాలి అంటే ఎలా? పోనీ అదేదో అహంకారంగా కాక ప్రేమగా, అనురాగంతో మార్చే ప్రయత్నం చేస్తే ఒకరోజు కాకపోతే ఇంకో రోజు ఆ ప్రేమకు లొంగుతాడు మనిషి. వివేక్, ఈ వాదులాటలు, ఈ ఇద్దరి వెర్షన్స్ ఇదివరకే విన్నాం. నువ్వు చెప్పేది కొన్ని రైటు, అది చెప్పేది కొన్ని రైటు. ఒక విషయం ఆంటీ, సరే, మా అమ్మ నాకు కొన్ని పద్ధతులు నేర్పలేదు. నాకు శుభ్రం తక్కువ. బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాను. బాత్రూమ్ అంతా తడి తడి చేసేస్తాను. పేపర్ చదివాక నీట్గా పెట్టకుండా వదిలేస్తా. ఎంగిలి కప్పులు వదిలేస్తా. డబ్బు లెక్కలేదు. సరుకులు తేవడం తెలీదు. సంతలోంచి చచ్చు పుచ్చు కూరలు తెస్తాను. రోజు ఇలా లక్ష సాధింపులు, చివాట్లు తింటూ వాటిని భరిస్తూ విరక్తి చెందకుండా ఉండడానికి, నవ్వుతూ మునీశ్వరుడిలా ప్రశాంతంగా ఉండడానికి నేనేమన్నా యోగినా? పోనీ నన్నొక్కడినే అనుకుంటే పర్వాలేదు. కానీ మా అమ్మని, మా ఇంటిని దెప్పే అధికారం తనకుందా? మనుషులందరి అలవాటు ఒకేలా ఉండవు. మా అమ్మ పెంపకం ఆవిడ పద్ధతిలో జరిగింది. ఆవిడిల్లు ఆవిడ ఎలా సర్దుకుందో అదంతా ఆవిడిష్టం. ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు ఆ తల్లి పెంపకంలో పెరిగి ఆమె నేర్పినవే నేర్చుకుంటారు. పెరిగిన వాతావరణం ఒక్కసారిగా మారిపోతుందా? నిలేసినట్టు అంటున్నాడు వివేక్. సావిత్రి వెంటనే అందుకుంది. అవును, కరెక్ట్. నువ్వన్నది చాలా నిజం. దాని విషయంలోనూ అదే వర్తిస్తుంది. ఇక్కడ పద్ధతిగా అన్నీ ఎక్కడివక్కడ ఉండి చాలా నీట్గా మెయింటైన్ చేసిన అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా కొన్ని పద్ధతులు దానికి అలవడ్డాయి. నా పద్ధతి అది. నాకంటే ఎక్కువగా దానికి కొన్ని మంచి అలవాట్లున్నాయి. హై క్లాస్గా పెరిగిన పిల్ల. దానికి అంతా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుండే రకం. నాజూగ్గా మంచిగా ఓరిమిగా చెప్పడం దానికి తెలీదు.
నేను చిన్న మాట అన్నా కూడా పడే రకం కాదు. ఆ మనస్తత్వం కాదు దానిది. కానీ పెళ్లి కాకముందు ఎన్నోసార్లు చెప్పేదాన్ని. నా పద్ధతి అంతే, నా మాట అంతే. అమ్మ, నాన్న, స్నేహితులు ఎవరైనా నువ్వు కోరుకున్నట్టు ఉండాలంటే కుదరదు. నీకు నచ్చకపోతే నచ్చచెప్పే తీరు ఇది కాదు. మంచిగా మనిషిని మార్చుకోవాలి అనేదాన్ని. చెప్పడం సులువే అనేది. మీరిద్దరూ పెళ్లి కాకముందు ఒకే ఆఫీసులో పనిచేశారు. 6-7 నెలలు ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. ఆ టైంలో అంతా పూర్తిగా కాకపోయినా ఒకరి గురించి మరొకరు కొంతైనా అర్థం చేసుకుని ఉంటారు. మీరిద్దరికీ ఒకరి గురించి ఒకరికి అన్నీ నచ్చిన తర్వాతే ఇష్టపడి చేసుకోవడానికి ఒప్పుకున్నారని మేము కూడా మా అంగీకారం తెలియజేశాం. అవునంటీ, ఇందులో మిమ్మల్ని అనడానికి ఏమీ లేదు. కానీ నేను సౌమ్యలో ప్లస్ పాయింట్స్ చూసే ఆకర్షితుడినయ్యాను. తన తెలివి, స్మార్ట్నెస్, పనిలో ఏకాగ్రత, నిర్దిష్టమైన అభిప్రాయాలు, ముచ్చట గొలిపే ఆకారం అన్నీ నాకెంతో నచ్చాయి. తను నాలో ప్లస్ పాయింట్స్ చూసే ఒప్పుకుంది అనుకున్నా. కానీ అంత తెలివైన అమ్మాయి నిన్ను ఎంచుకోవడంలో నేను బోల్తా పడిపోయాను అని నన్ను అంటుంటే నా ఆత్మాభిమానం, నా అహం దెబ్బతిందా? మొదట్లో సరదాగా భావించి దులిపేసుకునేవాడిని. రోజు రోజుకి ఆవిడ ధోరణి మితిమీరిపోతుంటే తిరగబడి నిర్లక్ష్యంగా జవాబులు ఇవ్వడమే నేను చేసిన నా నేరమా? వివేక్, ఎన్నిసార్లు వినమంటావు నువ్వు చెప్పే ఈ మాటలన్నీ? మా ఇద్దరికి ఇంక వినే ఓపిక అయితే లేదు. ఇంక మీ ఇద్దరు కలిసి బతకలేమనుకుంటే మ్యూచువల్ డైవర్స్ తీసుకొని ఎవరి బతుకు వాళ్ళు బతకండి. ఇంతకంటే మేమేం చేయలేం, చెప్పలేం, మూర్తి అసహనంగా అన్నాడు. వివేక్, చూడు, నీ వాదన విన్నాం, దాని వాదన విన్నాం. పెద్దదాన్ని ఒక మాట చెప్తున్నా చూడు. 25 ఏళ్ళు ఒక చోట ఆడపిల్ల పెరిగి పెళ్లి పేరుతో ఇంకో చోటకు వెళ్ళి అక్కడ కొత్త మనుషులు, కొత్త అలవాట్లు, కొత్త చోటు, కొత్త రుచులు, కొత్త పద్ధతులు, వీటన్నింటి మధ్య అలవాటు పడి ఇమడడానికి మానసికంగా ఎంత మదన పడుతుందో మగవాళ్ళకి అర్థం కాదు. ఏం చేయాలో, ఎక్కడ కూర్చోవచ్చో, ఏం మాట్లాడవచ్చో, ఏ పని చెయ్యొచ్చో, అలా చేస్తే ఏమంటారో, ఇలా చేస్తే ఏమంటారో అని లక్ష సందేహాలు, భయాలతో ఆడపిల్ల అత్తింట్లో అడుగుపెట్టాక అక్కడి పరిస్థితులకు అనువుగా తనకు తాను మలుచుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఒక లేత మొక్కను తీసి ఇంకో చోట పాతితే 2-3 రోజులకు జీవం పోసుకొని ఎదుగుతుంది. అదే పెరిగిన మొక్కను వేళ్లతో సహా పీకి ఇంకో చోట పాతితే వేళ్ళన్నీ జీవం పోసుకొని బతకడానికి చాలా సమయం పడుతుంది. ఆడపిల్ల కూడా అంతే. పుట్టి పెరిగిన చోట ఆప్యాయంగా, ప్రాణప్రదంగా చూసుకునే తల్లిదండ్రుల్ని వదిలి ఇంకో చోట తెలియని మనుషుల మధ్య అలవాటు పడటానికి సమయం కావాలి. చిన్నప్పుడు పెళ్ళిళ్ళు, అత్తింటి కాపురాల రోజుల్లో అమ్మాయిలు తొందరగా పెద్దల సలహాలతో ఇమిడిపోయేవారు. ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చాక తమ వ్యక్తిత్వంలో, అభిరుచుల్లో మార్పు వస్తాయి. అలాంటి అమ్మాయిలు అత్తారింట్లో అంత తొందరగా కొత్త జీవితానికి అలవాటు పడలేరు. వాళ్ళ ఆత్మాభిమానం ఒప్పుకోదు. నేనేం తక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది అమ్మాయిల్లో. అలాంటప్పుడు భర్త ఆమెకు భరోసా ఇవ్వాలి. మనిద్దరి ఇల్లు, మనం కలిసి జీవించాలి. అలకలు, అపార్థాలు ఏం వచ్చినా మనమే మాట్లాడుకొని సరిదిద్దుకుందాం అని ప్రేమాభిమానాలు చూపితే అమ్మాయిలు త్వరగా సర్దుకుపోతారు. ఇది నా ఇల్లు, వీడు నావాడు అనే ప్రేమకి లొంగిపోతారు. అలా కాకుండా నా అలవాట్లు నావి, నీకు నచ్చినట్లు నేనెందుకు ఉండాలి అనుకుంటే ఆ సంసారంలో సామరస్యం లోపిస్తుంది. గొడవలు మొదలవుతాయి. ఉద్యోగాలు, ఆడవాళ్ళు ఇటు ఇంటి పని, అటు బయట ఉద్యోగం రెండూ చేయాలని ఆశించకూడదు. ఇద్దరు సమానంగా పనులు పంచుకోవాలి. ఆమె కష్టాన్ని గుర్తించాలి. అలాంటి భర్తలనే ఈనాటి ఆడపిల్లలు కోరుకుంటున్నారు. ఇంటి పనులు షేర్ చేసుకోలేని భర్తలను ఎందుకు భరించాలి అని వాళ్ళు అనుకోవడంలో తప్పేంటి అడిగింది సావిత్రి. అది సరే, అంటే నాకు పని చేయడం చేత కాదు. అలాంటప్పుడు నన్ను ప్రేమగా పిలిచి అడగాలి. ఈ కూరలు తరుగు, బాబు ఫీడింగ్ బాటిల్స్ కడుగు అని ఎలా చేయాలో 1-2 సార్లు చెప్పొచ్చు కదా. దాని బదులు ఏమీ రాదు అని దెప్పడం, దులిపిపారేయడమే కరెక్టు అనుకుంటారు ఈ ఆడవాళ్ళు. మీ ఇద్దరి మధ్య సామరస్యత ఉన్నప్పుడు అవన్నీ సాధ్యపడతాయి. ఈ విషయంలో మా అమ్మాయి తప్పు లేదు అని నేను అనను. నన్నేం చేయమంటారు చెప్పండి? ఆఖరి ప్రయత్నంగా వచ్చాను.
ఇప్పటికి 6 నెలలైంది తను వచ్చేసి. ఇంకా ఎదురు చూసే ఓపిక నాకు లేదు అసహనంగా అన్నాడు వివేక్. తలుపు తీసుకుని బాబునెత్తుకొని గదిలో నుంచి వచ్చిన సౌమ్య వివేక్ని చూడనట్టే వంటింట్లోకి వెళ్ళబోయింది. వివేక్ చటుక్కని లేచి, హాయ్ చేతన్, దాదా ఇలారా అని ఆమె చేతుల్లో నుంచి బాబుని తీసుకోబోయాడు. సౌమ్య తీక్షణంగా చూసి బాబుని గట్టిగా పట్టుకుంది. హాయ్ సౌమ్య, బాబునిటివ్వు, వాణ్ణి చూడ్డానికే వచ్చా తెలుసా, దాన్నన్నా అని మళ్ళీ చేతుల్లోకి తీసుకోబోయాడు. నీకు నాకు సరిపడదని నేను వచ్చేశాక ఇంకా రావడాలేమిటి? ప్లీజ్ నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకు అంది సౌమ్య తీవ్రంగా. వివేక్ మొహం ఎర్రబడింది. అంతలోనే నిగ్రహించుకొని, మనకు జరిగింది బొమ్మల పెళ్ళి కాదు, శాస్త్రోక్తంగా జరిగిన పెళ్ళి, రిజిస్టర్ మ్యారేజ్ కూడా. ఇలా ఇంట్లో కూర్చొని నీకు నాకు చెల్లు అనుకునేంత తేలికైన విషయం కాదు అంటూ బలవంతంగా ఆమె చేతిలో నుంచి బాబుని తీసుకున్నాడు. సౌమ్య తిరిగి బాబుని లాక్కోబోయింది. అప్పుడు బాబుని తీసుకోబోతుంటే మూర్తి గట్టిగా మందలిస్తూ, ఏమిటిది, బాబుకి అతను తండ్రి అని మర్చిపోకు, నీకెంత హక్కు ఉందో అతనికి అంతే హక్కు ఉంది, బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. సౌమ్య తండ్రి వంక చురుగ్గా చూసి ఏదో అనబోయి తండ్రి మొహంలో కోపం చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. నీతో మాట్లాడేందుకే వివేక్ వచ్చాడు, ఇద్దరూ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి ఆర్డర్ వేసినట్టు అన్నాడు. మా మధ్య ఇంకా మాటలేం లేవు, మాట్లాడాల్సింది ఒక లాయర్తోనే. సౌమ్య, ఒకసారి ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకో, వివేక్ ఏం చెప్తున్నాడో ఒకసారి విను కూతుర్ని గట్టిగా హెచ్చరించింది సావిత్రి. సరే, మేం మాట్లాడుకునే మాటలకు గదులు అవసరం లేదు, అందరు ఎదురుగానే మాట్లాడొచ్చు మొండిగా అంది. సరే అయితే అంకుల్, ఆంటీ మీరు ఇక్కడే ఉండండి అంటూ, సౌమ్య, నేను క్రితంసారే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మనిద్దరం కలిసి కాపురం చేయాలన్నదే నా కోరిక. మన మధ్య ఇప్పుడు బాబు కూడా ఉన్నాడు కనుక వాడి కోసమైనా మనం కలిసి బతకాలని కోరుతున్నాను. పిల్లాడికి తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలి, వాళ్ళ సమక్షంలోనే వాడి పెంపకం జరగాలి అని నా ఉద్దేశం. తండ్రిగా నువ్వేం చేస్తావు? ఒక్కరోజన్నా వాడి ఆలనా పాలనా చూసావా? రాత్రిపూట ఒక్కసారైనా వాడిని నిద్రపుచ్చావా? వాడికి పాలు పట్టావా? అన్నీ నేనే చూసుకుంటున్నప్పుడు నేనే ఒంటరిగా బతుకుతూ వాడిని పెంచుకుంటా. అంత పసిపిల్లాడికి నేనేం చేయగలను? నాకు ఆ పని అలవాట్లేదు. అందరికీ అన్ని అలవాట్లు ముందే వచ్చాయో, చేస్తూ ఉంటే అవే వస్తాయి. నిజమే, నేను నేర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు ఏ పని సరిగ్గా చేయవు, నీకు చేత కాదు అని నా చేతుల్లో నుంచి నువ్వు బాబుని లాగేసుకుంటే నేను ఎప్పుడు నేర్చుకోవాలి? రోజంతా నిన్ను కూర్చోపెట్టి నేర్పేంత ఓపిక టైము నాకు లేదు. సరే, ఈ గోలంతా చాలాసార్లు అయింది కానీ ఇప్పుడు నాతో ఇంకేం మాట్లాడాలో చెప్పు. అంటే నా అవసరం లేదని నిర్ణయించుకొని నువ్వు ఒంటరిగా ఉండాలనే నిర్ణయించుకున్నావా? ఈ విషయం కిందటిసారే చెప్పానుగా మొండిగా అంది సౌమ్య. వివేక్ ఒక్క క్షణం సౌమ్య తల్లిదండ్రుల వంక చూసి, విన్నారు కదా, ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు అన్న తర్వాత ఇంకా ఆమె కాళ్ళు పట్టుకునేంత ఓపిక సహనం నాకు లేవు అని బాబుని ముద్దు పెట్టుకున్నాడు వివేక్. నా కొడుకు సంగతి ఏం చేయాలో లాయర్లతో మాట్లాడి చెప్తా అంటూ పిల్లాడిని సావిత్రి చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని బ్యాగ్ పట్టుకొని విసవిస బయటికి వెళ్ళిపోయాడు. ఇంత అహంకారం పనికిరాదు, నువ్వు చేసిన ఈ పనికి విచారించే రోజు వస్తుందని తండ్రిని కాబట్టి శాపం పెట్టను కానీ ఆల్ ద బెస్ట్. ఇంకా నీ ఇష్టం, నీ విషయంలో మేం జోక్యం చేసుకోదలుచుకోలేదు అని తండ్రి పేపర్ మొహానికి అడ్డం పెట్టుకున్నాడు. సావిత్రి కూతురు వంక విముఖంగా చూసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. మీ అమ్మ నేను 3 రోజుల్లో అమెరికా బయలుదేరుతున్నాం, నిన్ననే టికెట్ కొన్నాను అన్నాడు కూతురుతో మూర్తి. సౌమ్య చకితురాలైంది. అదేంటి నాన్న, ఎందుకింత హఠాత్తుగా ప్రయాణం? కలవరపడిపోతూ అడిగింది సౌమ్య. మీ అన్నయ్య కొడుకుని పుట్టిన తర్వాత ఇప్పటి వరకు మేం చూడనే లేదు. వాళ్ళ అత్తగారు పురిటికి వెళ్ళి 4 నెలలైపోయింది. ఆవిడ ఇండియా తిరిగి వచ్చేస్తుందట, అందుకనే మమ్మల్ని రమ్మన్నాడు. పిల్లాన్ని ఒంటరిగా ఇంట్లో వదిలి ఉద్యోగాలకు వెళ్ళలేరుగా. ఆయా దొరికింది కానీ ఇంట్లో మన అనేవాళ్ళం
మేము ఉండాలి కదా అన్నాడు. మరి ఇక్కడెలా? బాబు బాబుని ఎలా మేనేజ్ చేయాలి? ఏదైనా క్రష్లో ఉంచు. మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా ఆఫీసులకు వెళ్ళినప్పుడైనా బాబుని క్రష్లో ఉంచక తప్పదు కదా, నిర్లిప్తంగా అన్నాడు తండ్రి. చెప్పా పట్టకుండా ఇంత హఠాత్తుగా మీరు అమెరికా ప్రయాణం పెట్టుకుంటే ఎలా? ముందే చెప్తే ఏదో ఒక ఏర్పాటు చేసుకునేదానిగా, కోపంగా అంది. మాకు మాత్రం తెలుసా? వెళ్ళాలనుకున్నాం కానీ అక్కడ వాడి మామగారి తండ్రి ముసలాయన ఐసీయూలో ఉంటే కోడలుగా వాడి అత్తగారు వెళ్ళొద్దా? అందుకే ఫోన్ చేశాడు కిషోర్. టికెట్ కూడా పంపాడు. అవసరానికి నీలాగే వాడిని ఆదుకోవాలి కదా. కనీసం 6 నెలలు పడుతుంది మేము తిరిగి రావటానికి అన్నాడు తండ్రి. 6 నెలలు నేను బాబుతో ఒంటరిగా ఎలా ఉండాలి? కోపం, ఉక్రోషం, గాబరా, భయం కలగలిసిన వ్యాకులతతో అడిగింది సౌమ్య. ఉండాలి మరి. పెళ్లి చేసి పురుడు పోయడం వరకే మా బాధ్యత. ఇంకా ఇంకా మేమే చెయ్యాలంటే ఎలా? మా పనులు మాకుంటాయిగా. కూతుర్ని కానీ కొడుకుని కానీ జీవితాంతం కనిపెట్టుకొని ఉండలేకే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు తల్లిదండ్రులు. పెళ్ళయ్యాక భార్యాభర్తలు కలిసి వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ జీవిత సమస్యలను వాళ్ళే ఎదుర్కోవాలి. మొగుడు అక్కర్లేదని నువ్వు అనుకున్నప్పుడు ఒంటరిగానే నీ బాధ్యతలు మోయాలి. అవసరానికి తల్లిదండ్రులు ఆదుకుంటారు కానీ ఆ జన్మాంతం నిన్ను నీ పిల్లల్ని కనిపెట్టుకుని ఉండే ఓపిక మాకు మాత్రం ఉంటుందా? పిల్లల బాధ్యతలు తీరిపోయి ఉద్యోగ విరమణ చేశాక కాస్త 4 చోట్ల తిరిగి గుళ్ళు గోపురాలు చూద్దామనుకున్నప్పుడు ఈ కొత్త బాధ్యతలు మా నెత్తిన వేస్తే అవన్నీ మేము మొయ్యలేం. మాకు కాస్తంత విశ్రాంతి తీరిక కావాలి కదా. సౌమ్య తల్లిదండ్రులకేసి చురచురా చూసింది. నేను వివేక్ దగ్గరికి వెళ్ళను అన్నానని కాబట్టే నాకు పాఠం ఈ విధంగా నేర్పాలనుకుంటున్నారా? నాకు బుద్ధి చెప్పడానికేనా ఈ ప్లాన్ అంతా? డోంట్ బీ సిల్లీ. అన్నయ్యకి కొడుకు పుట్టిన దగ్గర నుంచి వియ్యపురాలు ఇండియా తిరిగి వచ్చాక మేము వెళ్దామన్న ప్లాన్ ముందుగా అనుకున్నదే కదా. మొహం ఎర్రబడుచుకొని విసురుగా పిల్లాన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది సౌమ్య. 2 రోజులు తల్లిదండ్రులతో మాట్లాడడం మానేసింది సౌమ్య. వాళ్ళు కూడా ఏమీ జరగనట్టే వాళ్ళ ప్రయాణం ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు. నెల రోజుల తర్వాత ఒక రాత్రి సౌమ్య ఫోన్ చేసింది ఏడుపు గొంతుతో. డాడీ, బాబు బాబు మెట్ల మీద నుంచి పడిపోయాడు. తలకి దెబ్బ తగిలి బాగా రక్తం వచ్చి తెలివి తప్పి పడిపోయాడు. అయ్యయ్యో, మరి ఎలా? ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళు. ఫోన్లో గాబరాగా అరిచాడు మూర్తి. తీసుకెళ్ళా? తెలివి వచ్చే వరకు ఏం చెప్పలేమంటున్నారు డాడీ. మమ్మీ, మీరు వెంటనే రండి. ఏడుస్తున్న కూతురు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో వాళ్ళకి అర్థమైంది. వస్తాం కానీ 2 రోజులన్నా పడుతుంది. ముందు నువ్వు వివేక్కి ఫోన్ చేయి. తండ్రికి వెంటనే చెప్పాలి. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆర్డర్ వేసినట్టే కఠినంగా చెప్పి ఫోన్ పెట్టేసి తల పట్టుకొని కూర్చున్నాడు మూర్తి. మీరు కూడా అతనికి ఫోన్ చేయండి, సలహా ఇచ్చింది సావిత్రి. తెల్లారాక వివేక్ నుంచి ఫోను. బాబు కళ్ళు తెరిచాడని, నార్మల్గానే ఉన్నాడని, కొన్ని పరీక్షలు మెదడుకి చేయాలన్నారని, బాబు కాస్త కోలుకున్నాక మిగతా పరీక్షలు చేస్తారని చెప్పాడు. మీరు బెంగపడకండి, నేనున్నాను, చూసుకుంటున్నా, ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తా అని చెప్పాక అందరూ కుదుటపడ్డారు. వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు వివేక్. బాబుని తీసుకుని ఇంటికి వచ్చామని, అన్ని పరీక్షలలో నార్మల్ రిపోర్ట్లే వచ్చాయని చెప్పాక స్థిమితపడ్డారు సావిత్రి, మూర్తి. 3 నెలలు గడిచాయి. ముందుగా అనుకున్న సమయానికే మూర్తి, సావిత్రి ఇండియాకి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చి చూస్తే తాళం వెక్కిరించింది వాళ్ళని. పక్కింట్లో ఉండే కొలీగ్ గబగబా వచ్చి ఓ కవరు, తాళం చెవి వాళ్ళకి ఇచ్చి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళి సామాన్ పడేసి ఆరాటంగా ఉత్తరం చదివారు. నేను, వివేక్, బాబు మా ఇంటికి నిన్ననే షిఫ్ట్ అయ్యాం. ఇన్నాళ్ళు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చినందుకు థ్యాంక్స్. పెళ్ళయ్యాక ఆడపిల్లలు తల్లిదండ్రులకి బరువు అవుతారని అమ్మాయిని ఆడపిల్లగానే తప్ప కన్న కూతురుగా ఏనాటికి గుర్తించిన తల్లిదండ్రుల్లో మీరు కూడా ఒకళ్ళు. బాబుకి తండ్రి అండ దొరికింది. నేను కాంప్రమైజ్ అయ్యానో, మనస్ఫూర్తిగా వెళ్ళానో మీకు చెప్పనవసరం లేదు. మీ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయినందుకు మీరు సంతోషించండి, అంతే. గుడ్ బై, సౌమ్య.
దీనికి మతిపోయింది చూడు ఎలా రాసిందో అన్నారు మూర్తి విరక్తిగా. దాని కోపం 4 రోజులు. మనం వెంటనే రాలేదని కోపంలేండి దానికి. వివేకే మనల్ని ఇండియాకి అప్పుడే రావద్దు అన్నాడని చెప్పిన విషయం మనం దాంతో చెప్పామంటే మళ్ళీ అదో గోల. మనతో మాట్లాడకపోతే ఇప్పుడేం కొంపలు మునిగిపోవు కానీ దాని కాపురం అది చేసుకుంటే చాలులేండి అంది నిశ్చింతగా సావిత్రి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.